క్రైస్తవులు ఎలా తయారైపోయారంటే ఈ మధ్యకాలంలో పిలుపు లేని వాళ్ళు కూడా, మారు మనుషులు లేని వాళ్ళు కూడా సేవకు వచ్చేస్తారు. పరిశుద్ధ గ్రంథం అంటే ఏంటో కూడా తెలియని, అవగాహన లేని వారు కూడా ఏదో పాట పాడడం ఏంటండి, హైలైట్ అయిపోవడం ఏమండి. అక్కడ అసలు జబర్దస్త్ అనేది లోకానుసారమే, అల్లరితో కూడిన ఆటపాట. చాలామంది సేవకురాలు అంటే అందరూ చెడ్డవారని కాదు, కొంతమంది పిలుపు లేనివారు, మారు మనసు లేనివారు, దర్శనం లేనివారు ఎంతి దినాల్లో పరిచర్యకు వచ్చి యథార్థంగా నమ్మకంగా దేవుని దర్శనం కలిగి ఉండి, దేవుని పిలుపు కలిగి ఉండి, అన్నీ విడిచి, ఉద్యోగాలు విడిచి, తల్లిదండ్రులు విడిచి నమ్మకంగా ఎన్నో సంవత్సరాలుగా చాలామంది సీనియర్ దేవుళ్ళు మంచి పరిచర్య చేస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో ఏమండి కొన్ని పాటలు పాడేసి ఏమైపోతున్నారు, ఫేమస్ అయిపోతున్నారు. అవి యూట్యూబ్లో కూడా రీల్స్ పెట్టేస్తారు. వాళ్ళు ఇంకా హైలైట్ అయిపోతే ఎక్కడ పిలుస్తున్నారంటే జబర్దస్త్ పిలుస్తారు. దేవుని స్తోత్రం. ఎన్నో సంవత్సరాలుగా సేవలో సీనియర్ పరిచర్య చేస్తూ ఏమండి ఎవరికి కనిపించలేని పరిశుద్ధులు, గొప్ప దైవజనులు ఇంకా ఒక స్థితిలో, కనుమరిగిపోయిన స్థితిలో, లేదా ఎవరు గుర్తించలేని స్థితిలో ఉన్నారు.